ఇప్పుడు ఎక్సర్సైజ్ 12.2లో 6th ప్రాబ్లం చూద్దాం. A solid iron pole consists of a cylinder of height 220 centimeters and base diameter 24 centimeter, which is surmounted by another cylinder of height 60 centimeter and radius 8 centimeter. Find the mass of the pole given that 1 cubic centimeter of iron has approximately 8 gram mass. కింద ఒక సిలిండర్ షేప్ ఉంది, దానిపైన మళ్ళీ ఇంకో చిన్న సిలిండర్ షేప్లో అమర్చబడి ఉంది. ఇక్కడ మనకి ఐరన్ యొక్క మాస్ ఇచ్చాడు 1 క్యూబిక్ సెంటీమీటర్స్కి 8 గ్రామ్స్. మనం ఈ ఐరన్ పోల్ యొక్క మొత్తం టోటల్ మాస్ ఎంతో ఫైండ్ చేయాలి. అంటే ముందు ఐరన్ పోల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి మనం. ఈ ఐరన్ పోల్ ఎలా ఉందన్నాడు, ముందు కింద ఒక సిలిండర్ షేప్ ఉందన్నారు. ఈ సిలిండర్ ఇదిగో, ఈ సిలిండర్ షేప్కి ఏమి ఇచ్చారు మనకి, డయామీటర్ ఏమో 24 సెంటీమీటర్స్, హైట్ ఏమో 220 సెంటీమీటర్స్. హైట్ 220 సెంటీమీటర్స్, డయామీటర్ 24 సెంటీమీటర్స్. దీనిపైన ఇంకో సిలిండర్ ఉంది, సర్మౌంటెడ్ బై అనదర్ సిలిండర్ ఆఫ్ హైట్ 60 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 8 సెంటీమీటర్స్. ఇది ఈ సిలిండర్కి మళ్ళీ హైట్ ఎంత 60 సెంటీమీటర్స్, రేడియస్ ఎంత 8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ అంతా రాసుకుందాం. ఫస్ట్ లార్జర్ సిలిండర్ తీస్తున్నాను. ఈ లార్జర్ సిలిండర్కి రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం, హైట్ ఏమో క్యాపిటల్ హెచ్ అనుకుందాం. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ డయామీటర్ అంతా 24 సెంటీమీటర్స్ కాబట్టి రేడియస్ అంటే మనకి డయామీటర్లో సగం అంటే 24/2 సెంటీమీటర్స్. హైట్ ఎంత 220 సెంటీమీటర్స్. ఇప్పుడు స్మాల్ సిలిండర్ చూద్దాం. ఇక్కడ రేడియస్ 8 సెంటీమీటర్స్, హైట్ 60 సెంటీమీటర్స్. ఇప్పుడు ప్రాబ్లంలోకి రావాలి. మనకి ఏం అడిగాడు, మనకి టోటల్ మాస్ అడిగాడు. మాస్ అంటే ముందు దీని యొక్క మొత్తం టోటల్ వాల్యూమ్ ఫైండ్ చేయాలి. టోటల్ వాల్యూమ్ అంటే కింద లార్జర్ సిలిండర్ యొక్క వాల్యూము ప్లస్ పైన స్మాలర్ సిలిండర్ యొక్క వాల్యూము. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఐరన్ పోల్ ఈక్వల్ టు కింద వాల్యూమ్ ఆఫ్ లార్జర్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ సిలిండర్. ఇప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి మనం. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి, వెరీ గుడ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఇక్కడ లార్జర్ సిలిండర్కి రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్ అనుకున్నాం, హైట్ ఏమో క్యాపిటల్ హెచ్ అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ సిలిండర్ సేమ్ స్మాల్ ఆర్ స్మాల్ హెచ్ కాబట్టి డైరెక్ట్గా హెచ్ మనం పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో పై కామన్ ఉంది 2 టర్మ్స్లో, పై కామన్ చేద్దాం. పై ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది మనకి, వెరీ గుడ్, ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ ఇక్కడ స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు పై అలా ఉంచేసి మిగతాయి సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యాపిటల్ ఆర్ ఎంత మనకి 12 కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 ఇంటూ హైట్ ఎంత మనకి 220 ప్లస్ స్మాల్ ఆర్ ఎంత 8 సెంటీమీటర్స్, 8 ఆర్ స్క్వేర్ కాబట్టి 8 ఇంటూ 8 ఇంటూ హెచ్ ఎంత 60 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ మల్టిప్లై చేయాలి మనం. పై వాల్యూ అలా ఉంచేయండి. ఇక్కడ 12 జార్ 144, 220 జార్ 31,680 ప్లస్ ఇక్కడ 8 జార్ 64, 60 జార్ 3,840 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు పై వాల్యూ రాద్దాం. పై వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 3.14. ఎప్పుడన్నా పై వాల్యూ 3.14 ఇచ్చినప్పుడు లాస్ట్ బట్ రాసుకోవటం ఈజీ మనకి. 3.14 ఇంటూ ఇదంతా మనకి 2 ఎడిషన్ చేస్తే మనకి 35,520 క్యూబిక్ సెంటీమీటర్స్. మళ్ళీ 2 మల్టిప్లై చేయాలి మనం. ఒకసారి ఫాస్ట్ చేసుకుని మీరు మల్టిప్లై చేసుకోండి. 1,11,532.8 క్యూబిక్ సెంటీమీటర్స్ ఎంత వచ్చింది దీని యొక్క మొత్తం వాల్యూమ్. ఇప్పుడు దీని యొక్క మాస్ ఫైండ్ చేయాలి. మాస్ ఫైండ్ చేయడం అంటే ఇందులో ఐరన్ ఉంది అంతంతా ఫైండ్ చేయాలి మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ద మాస్ ఆఫ్ ది పోల్ గివెన్ దట్ 1 క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ ఐరన్ హ్యాస్ 8 గ్రామ్స్. ఒక క్యూబిక్ సెంటీమీటర్ యొక్క మాస్ 8 గ్రామ్స్ అని ఇచ్చాడు మనం. అది రాద్దాం ముందు. మాస్ ఆఫ్ 1 క్యూబిక్ సెంటీమీటర్ ఐరన్ ఈక్వల్ టు 8 గ్రామ్స్. ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్లు ఉంది ఇక్కడ, 1,11,532.8 ఉంది. దాని చేత 8 మల్టిప్లై చేద్దాం.
mass of iron in the pole equal to 1,11,532.8 into 8 grams equal to ఈ రెండు మల్టిప్లై చేయాలి మనం. 8 8 జర్ 64 4 8 2 జర్ 16 22 అలా మల్టిప్లై చేస్తే మనం 8,92,262.4 గ్రామ్స్. ఇక్కడ గ్రామ్స్ ఉంది, ఇంత పెద్దగా గ్రామ్స్ ఉంది కాబట్టి దీన్ని కేజీలో కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయొచ్చు. 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్. అంటే ఇప్పుడు గ్రామ్స్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం 1000 చేత డివైడ్ చేయాలి. ఈక్వల్ టు 8,92,262.4 బై 1000 కిలోగ్రామ్. 1000 చేత ఎప్పుడైనా డివైడ్ చేస్తే మనకి ఈ డెసిమల్ ప్లేస్ లెఫ్ట్ సైడ్కి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేస్లు జంప్ అవుతుంది. అంటే ఈ పాయింట్ 262 అంటే ఈ 2కి మధ్యలోకి మారుతుంది. అంటే 892.2624 కిలోగ్రామ్స్. మనకి ఏమడిగాడు ఇప్పుడు ద మాస్ ఆఫ్ ది పోల్ అన్నారు కదా, బట్టి ద మాస్ ఆఫ్ ది పోల్ ఈక్వల్ టు 892.2624 కిలోగ్రామ్స్. ఎక్సర్సైజ్ 12.2లో 7th ప్రాబ్లం చూద్దాం. A solid consisting of a right circular cone of height 120 centimeters and radius 60 centimeters standing on a hemisphere of radius 60 centimeters is placed upright in a right circular cylinder full of water such that it touches the bottom. Find the volume of water left in the cylinder if the radius of the cylinder is 60 centimeters and its height is 180 centimeters. ఇక్కడ ఒక సాలిడ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 120 centimeters అండ్ రేడియస్ 60 centimeters స్టాండింగ్ అనే హెమిస్పియర్. ఒక హెమిస్పియర్ మీద ఒక కోన్ షేప్లో ఒక సాలిడ్ ఉంది. ఆ సాలిడ్ని తీసుకుని మనం ఫుల్గా వాటర్ను ఒక సిలిండర్లో ముంచితే ఆ సిలిండర్లో మిగిలిన వాటర్ యొక్క మనం వాల్యూమ్ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్లోంచి ఈ సాలిడ్ యొక్క వాల్యూమ్ని లెస్ చేస్తే రిమైనింగే అందులో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ అవుతుంది. ఫైండ్ చేయాలి మనం. ఇది ఒక సిలిండర్, ఇందులో ఒక సాలిడ్, కింద హెమిస్పియర్ పార్ట్ ఉంది, పైనేమో కోనికల్ పార్ట్. ఈ రిమైనింగ్ వాటర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి మనం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి హైట్ ఆఫ్ కోన్. హైట్ ఆఫ్ కోన్ ఎంత 120 centimeters, రేడియస్ ఎంత మనకి 60 centimeters. అంటే రేడియస్ 60 centimeters కనుక హెమిస్పియర్ హైట్ కూడా 60 centimeters. ఇంకా సిలిండర్ పార్ట్కి వద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్ అంతా 60 centimeters, ఇదే సేమ్, ఏం చేంజ్ కాలేదు. తర్వాత హైట్ అంతా 180 centimeters. ఇక్కడ సిలిండర్ హైట్ 180 centimeters ఉంది కాబట్టి సేమ్ ఈ సాలిడ్ అంతా కూడా సిలిండర్కి కింద పార్ట్ నుంచి పై పార్ట్ వరకు ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ముందు సాలిడ్ చూద్దాం. కోన్కి రేడియస్ ఆర్ 60 centimeters, హైట్ ఎంత మనకి 120 centimeters. ఇక్కడ మనం డైమెన్షన్స్ కరెక్ట్గా రాసుకుని ఫార్ములాలు కరెక్ట్గా రాస్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేసేయచ్చు. తర్వాత హెమిస్పియర్కి వద్దాం. హెమిస్పియర్కి ఏముంది డైమెన్షన్, రేడియస్ ఎంత 60 centimeters. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అంటే లోపల పెట్టిన సాలిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా వెరీ గుడ్, 2/3 πr³ ప్లస్ కింద ఏముంది ఇక్కడ హెమిస్పియర్ రాసాం, ఇక్కడ కోన్ ఉంది పైన. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr² ఈక్వల్ టు ఇక్కడ ఏది కామన్ ఉంది మనకి, ఇక్కడ ఇందులో 1/3 వస్తుంది, ఒక పై ఒక r² ఉంటుంది. అంటే 1/3 πr² కామన్ చేస్తే ఫస్ట్ టర్మ్లో ఇంకేముంది రిమైనింగ్ 2 ఒకటి r 2r ప్లస్ రెండు దాంట్లో రిమైనింగ్ ఏముంది h మాత్రమే ఉంది h. ఇప్పుడు ఆ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ పై అంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి 22/7 తీసుకుందాం. ఇంటూ r², r అంత మనకి ఇక్కడ 60, రెండింటికి 60, 60 ఇంటూ 60 ఇంటూ 2r 2 ఇంటూ 60 ప్లస్ h హైట్ అంతా 120 cubic centimeters. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 3 టేబుల్ 60లో 20 టైమ్స్
7 టేబుల్ ఎక్కడన్నా క్యాన్సిల్ అయ్యేలా ఉందా మనకి? లేదు. అందువల్ల ప్రాబ్లం మామూలుగా రాసేద్దాం. 22 ఇంటూ ఇక్కడ 22 ఉంది, మళ్ళీ ఇక్కడ 20 ఇంటూ 60 బై 7 ఇంటూ 2 ఇంటూ 260 జార్ 120 ప్లస్ 120 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది ఎంత ఉంది ఇక్కడ? అదే రాసేద్దాం మళ్ళీ. 22 ఇంటూ 20 ఇంటూ 60 బై 7 ఇంటూ 120 ఎడిషన్ చేస్తే 240 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక 7 టేబుల్ ఇంకెక్కడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ పైన ఉన్నాయన్ని మల్టిప్లై చేద్దాం. 22 ఇంటూ 20 ఇంటూ 60 ఇంటూ 240 ఎన్ని మల్టిప్లై చేస్తే మనకి 63,36,000 బై 7 క్యూబిక్ సెంటీమీటర్స్. దీన్ని డివైడ్ చేయకుండా అలా ఉంచేద్దాం. ఇప్పుడు మళ్ళీ సిలిండర్ పార్ట్లోకి వద్దాం. సిలిండర్కి రేడియస్ ఎంత మళ్ళీ మరి? ఆర్ 60 సెంటీమీటర్సే. దీనికి హైట్ ఎంత? 180 సెంటీమీటర్సే. మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి? వెరీ గుడ్. పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 60 ఇంటూ 60 ఇంటూ హైట్ 180 క్యూబిక్ సెంటీమీటర్స్. మొత్తం 22 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 180 మల్టిప్లై చేద్దాం. 1,42,56,000 బై 7 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? మనకి ఈ సిలిండర్లో మిగిలి ఉన్న వాటర్ వాల్యూమ్ అన్నాడు. అంటే సిలిండర్ వాల్యూమ్లోంచి ఈ సాలిడ్ వాల్యూమ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది మనకి? 1,42,56,000 బై 7. ఇదేమో 63,36,000 బై 7 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. 79,20,000 బై 7 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ని క్యూబిక్ మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఒకసారి ఇది పరిశీలించండి మనం. 1 మీటర్ ఎంత మనకి? 100 సెంటీమీటర్స్. 1 క్యూబిక్ మీటర్ అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. ఇక్కడ 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ అంటే 1 క్యూబిక్ మీటర్. 1 క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 ఇంటూ 100 ఎంత మనకి? 10 lakh క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ 1 క్యూబిక్ సెంటీమీటర్ కావాలంటే మనకి ఈజ్ ఈక్వల్ టు 1/10 lakh క్యూబిక్ మీటర్స్. అంటే ఇప్పుడు మనం క్యూబిక్ సెంటీమీటర్స్ని క్యూబిక్ మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఆ వాల్యూని మనం 10 lakh చేత డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. బై 7 ఇంటూ 10 lakh. అప్పుడు ఎందులోకి మారుతుంది? ఇది క్యూబిక్ మీటర్లోకి మారుతుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్. కింద 4 జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. ఇక రిమైనింగ్ 2 జీరోస్ ఉన్నాయి. 792/700 క్యూబిక్ మీటర్స్ ఈక్వల్. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కనుక దాని చేత కూడా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 2 డెసిమల్ ప్లేస్లు వస్తాయి. 7.92/7 క్యూబిక్ మీటర్స్. ఇప్పుడు 7 చేత డివైడ్ చేద్దాం. 1.9లో మళ్ళీ 1 టైం, 22లో 3 టైమ్స్, మళ్ళీ 10 ఉంటుంది, మళ్ళీ 1 టైం క్యూబిక్ మీటర్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండర్ ఈజ్ 1.131 క్యూబిక్ meters. Exercise 12.2లో 8th problem చూద్దాం. A spherical glass vessel has a cylindrical neck 8 cm long, 2 cm in diameter. The diameter of the spherical part is 8.5 cm. By measuring the amount of water it holds, a child finds its volume to be 345 cubic centimeters. Check whether she is correct, taking the above as the inside measurements and pi value as 3.14. అంటే ఒక స్పెరికల్ గ్లాస్ వెజల్ ఉంది. అది ఎలా ఉందంటే పైన సిలిండ్రికల్ షేప్లో ఉంది, కింద స్పెరికల్ పార్ట్లో ఉంది.
ఇవి డైమెన్షన్స్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం డయాగ్రామ్ని ఒకసారి పరిశీలించండి. ఇది స్పెరికల్ పార్ట్, ఇది సిలిండ్రికల్ పార్ట్. దీనికి డైమెన్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనకి సిలిండ్రికల్ నెక్ 8 సెంటీమీటర్ లాంగ్, ఇది 8 సెంటీమీటర్ లెంగ్త్. నెక్స్ట్ 2 సెంటీమీటర్ ఇన్ డయామీటర్, దీని డయామీటర్ 2 సెంటీమీటర్లు ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ది డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్, ఈ స్పెరికల్ పార్ట్ యొక్క డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 8.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ రాద్దాం. మొత్తం స్పెరికల్ పార్ట్ తీసుకుందాం మనం. స్పెరికల్ పార్ట్కి ఏముంది, ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ అంతా 8.5 సెంటీమీటర్స్. దాన్ని బట్టి రేడియస్ ఎంత అవుద్ది అంటే స్పెరికల్ పార్ట్కి డయామీటర్ క్యాపిటల్ D అనుకుందాం, రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. 8.5/2. ఈ డెసిమల్ పార్ట్ తీసారంటే 10 చేత మల్టిప్లై చేద్దాం మనం. 10 చేత మల్టిప్లై చేస్తే మనకి 85 అవుద్ది, కిందేమో 20 అవుతుంది. 85/20. ఈ 85లో 20లో 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 85లో 17 టైమ్స్, 20లో 4 టైమ్స్ సెంటీమీటర్. అంటే ఈ స్పెరికల్ పార్ట్ యొక్క రేడియస్ 17/4 సెంటీమీటర్స్. ఇప్పుడు సిలిండ్రికల్ పార్ట్లోకి వద్దాం. సిలిండ్రికల్ పార్ట్లో డయామీటర్ ఎంత మనకి 2 సెంటీమీటర్స్, అంటే రేడియస్ అందులో హాఫ్ కాబట్టి 2/2 1 సెంటీమీటర్. ఇంకేమి ఇచ్చాడు మనకి, హైట్ ఎంత 8 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏమన్నాడు, దీంట్లో పట్టే వాటర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయాలి. వాల్యూమ్ అంటే ఈ స్పెరికల్ యొక్క వాల్యూము, ఈ సిలిండ్రికల్ పార్ట్ యొక్క వాల్యూమ్, ఈ రెండు ఎడిషన్ చేయాలి మనం. వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ వెజల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్, ఈ రెండు వాల్యూమ్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు వీటిలో యొక్క ఫార్ములాలు రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ పార్ట్, స్పెరికల్ అంటే ఇక్కడ స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి, వెరీ గుడ్, 4/3 πr³ ప్లస్ ఈ సిలిండర్ ఉంది, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి మనకి πr² ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏమైనా కామన్ ఉన్నాయి మనకి, పై వాల్యూ కామన్ ఉంది తీసేయండి, 4/3 r³ ప్లస్ ఇక్కడ పై వెళ్ళిపోతే ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఇక్కడ r² ఇంటూ h. ఇప్పుడు పై వాల్యూ అలా ఉంచేయండి, ఎందుకంటే 3.14 ఉంది కాబట్టి లాస్ట్లో రాస్తాం దాన్ని. ఇక్కడ 4/3 ఇంటూ r³ r వాల్యూ ఎంత మనకి 17/4 ఇంటూ 17/4 ఇంటూ 17/4 ప్లస్ స్మాల్ r వాల్యూ ఎంత మనకి 1 ఇంటూ 1 r² కాబట్టి ఇంటూ h వాల్యూ ఎంత 8 క్యూబిక్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ వాల్యూ అంతా ఫైండ్ చేయడానికి ఈ 4 టేబుల్ ఈ 4లో క్యాన్సిల్ చేసాం. ఇంక రిమైనింగ్ ఏమున్నాయి 17 ఇంటూ 17 ఇంటూ 17, దాని వాల్యూ 4813. కింద రిమైనింగ్ ఏముంది మనకి 3 4 4 4 4 జార్ 16 16 3 జార్ 48 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 8 1 1 జార్ 1 1 8 జార్ 8 క్యూబిక్ సెంటీమీటర్స్. పై ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 48 రాస్తే మనం 49 13/48, 48 చేసి దీన్ని డివైడ్ చేసినప్పుడు మనకి 102.35 వచ్చింది ప్లస్ 8 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు పై వాల్యూ రాద్దాం. పై వాల్యూ ఎంత మనకి 3.14 ఇంటూ ఈ రెండు ఎడిషన్ చేస్తే 102కి 8 ఎడిషన్ చేస్తే 110.35 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి 346.499 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ 499ని అప్రాక్సిమేట్లీ 500 అనుకుంటే మనం 346.5 క్యూబిక్ సెంటీమీటర్స్ ఎంత వచ్చింది దీని యొక్క వాల్యూమ్. కానీ చైల్డ్ ఫైండ్స్ హిస్ వాల్యూమ్ ఈజ్ 345 క్యూబిక్ సెంటీమీటర్స్. మనకి ఎంత వచ్చింది 346.5, అంటే చైల్డ్ రాంగ్ క్యాల్కులేషన్ చేసింది. వాల్యూమ్ అబ్టైన్డ్ బై చైల్డ్ ఈజ్ ఇన్కరెక్ట్.